చంద్రబాబు నాయుడు P4 ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానని పగటి కలలు కంటున్నాడు. P4 పిచ్చి పట్టుకున్నది చంద్రబాబుకు. చంద్రబాబు నాయుడు నేల విడిచి సాము చేస్తుంటాడు. ఆచరణ సాధ్యం కాని ఆలోచనలంటే చంద్రబాబు నాయుడుకు చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడుకు తలమాసిన సలహాలు ఇస్తూనే ఉంటారు. ఈ మాటలు మాత్రం హెడ్లైన్ చూడకుండా వింటే నా పైన తెలుగుదేశం ట్రోల్స్ యుద్ధం చేస్తారు. వైసీపీ ఏజెంటు, జగన్ ఏజెంటు, జగన్ పేటీఎం అని. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా? ఏబిఎన్ రాధాకృష్ణ. సో ఏబిఎన్ రాధాకృష్ణ నిన్న ఏబిఎన్లో వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అనే తన సునిశ్చిత విశ్లేషణలో చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా పతాక శీర్షికలో ఉంది, కావాలంటే చదవండి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే నేను జగన్ మనిషి అని నేను కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ రాధాకృష్ణ అని అనేవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడుకు అస్మదీయుడు అని నేను ఆరోపించడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం నిరంతరం ప్రశ్నిస్తాడు. జగన్కైతే అస్మదీయుడు కాదు, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం వాళ్ళు రాధాకృష్ణను అభిమానిస్తారే తప్ప ద్వేషించరు. మరి రాధాకృష్ణ పాత్రికేయ రంగంలో కూడా చాలా నిష్ణాతులు, చాలా అనుభవజ్ఞులు. ఆయన అభిప్రాయాలతో అంగీకరించేవారు, అంగీకరించని వారు కూడా ఆయనకున్న పాత్రికేయ సామర్థ్యాన్ని మాత్రం ప్రశ్నించరు. సో నేనే కాదు, ఎవరు కూడా ప్రశ్నించరు. జర్నలిజంలో ఒక క్లోజ్ అయిపోయిన పత్రికకు జీవం పోసి దాని ఒక ప్రముఖ పత్రిక నిలిపిన సమర్థుడైన జర్నలిస్ట్. ఆంధ్రజ్యోతి అని పేరు పెట్టుకొని తెలంగాణలో నమస్తే తెలంగాణ కన్నా కూడా ఎక్కువ సర్క్యులేషన్ నిలబెట్టగలిగిన సమర్థుడు. అందువల్ల దశాబ్దాల అనుభవము, న్యూస్ జడ్జిమెంట్, వార్తను ఎలా పట్టుకోవాలి అనే దాంట్లో నిష్ణాతుడు. అందువల్ల ఖచ్చితంగా ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అంటే తెలుగునాట కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుంది ఈ వీక్, ఏం మాట్లాడతాడు అని. సో నిజంగా కూడా సునిశ్చిత విశ్లేషణ, అందులో అనుమానం ఏమీ లేదు. సో అలాంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు పైన అన్నందుకు నేను మెచ్చుకోవడం లేదు. నాపై విమర్శించిన రోజు కూడా నేను ఇదే మాట అన్నాను. ఆయన తలపండిన పాత్రకేయమో అన్నాను తప్ప జర్నలిజం రాధాకృష్ణ నేను ఎన్నడూ అనలే. సో ఈవెన్ నా పైన వ్యాఖ్యానించారు, నేను కౌంటర్ ఇచ్చిన సమయంలో కూడా రాధాకృష్ణ జర్నలిస్టిక్ ఎబిలిటీని అప్రిషియేట్ చేశాను తప్ప తగ్గించలేదు. సో అందువల్ల ఈజ్ నోన్ ఫర్ ఇట్. ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కూడా చాలా పాపులర్ ప్రోగ్రామ్. రకరకాల ఆయన ప్రశ్నలు అడిగే తీరు పైన కొంతమంది విమర్శలు చేయొచ్చు, బట్ అదే వెరీ షార్ప్ క్వశ్చన్స్ అడుగుతాడని మాత్రం ఆయనకు పేరు. నేను కూడా ఆయన ఓపెన్ హార్ట్ విత్ కామెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న వానికి అనుభవంతో చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది, కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఇక రాధాకృష్ణ ఏమంటున్నాడు, దేని గురించి అంటున్నాడు? P4 గురించి అంటున్నాడు. P4 గురించి నేను చాలాసార్లు విశ్లేషించాను. రాధాకృష్ణ అన్నట్లు అది తలమాసిన సలహా నేను ఎప్పుడు అనలే. అది చంద్రబాబుకు పట్టిన పిచ్చి అని నేను అనలే. చంద్రబాబుకు పగటి కళను కూడా అనలే. కానీ రాధాకృష్ణతో నేను ఏకీభవించేది ఒకటి ఏంటంటే, పేదరికాన్ని P4 మాత్రమే నిర్మూలిస్తుంది అనడం మాత్రం ఖచ్చితంగా పగటి కలే, అనుమానమే లేదు. ఎందుకంటే P4 ఒక మంచి ఇనిషియేటివ్ కాదని అన్నాను, కానీ అది ప్రభుత్వము ఆధ్వర్యంలో జరిగే ఇనిషియేటివ్ కాదు. ప్రభుత్వం ఏమైనా ఫెసిలిటేటర్గా సహకరిస్తే సహకరించాలి. మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు రెండు కూడా స్వచ్ఛందంగా ఉంటేనే ఫిలాంథ్రపీ కెన్ నెవర్ బీ మేనేజ్ ఎఫెక్టివ్లీ బై గవర్నమెంట్స్. ప్రభుత్వాలు దాతృత్వాన్ని మేనేజ్ చేయడంత సులభం కాదు. అందులో ఎంతమంది కార్పొరేట్లు ముందుకొస్తారు? కార్పొరేట్ల స్వభావం గురించి నాకన్నా ఏబిఎన్ రాధాకృష్ణ చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఆయననేమి కామ్రేడ్ రాధాకృష్ణ అని ఆరోపించలేము మనము.
కానీ అందువల్ల రాధాకృష్ణ అన్న దాంట్లో వాస్తవం ఉంది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో మాట్లాడితే P4 క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు. P4 ద్వారా అధికార పేదరికాన్ని నిర్మూలిస్తాం అనడమైతే ఖచ్చితంగా పగటకలే. ఎందుకంటే దాతృత్వం ద్వారా పేదరికం ఎక్కడా పోలేదు, పోదు కూడా. దాతృత్వం అవసరము, ఎవరైనా దానగుణంతో సహకరిస్తే మంచిదే. స్వచ్ఛందంగా జరగాల్సిన కృషిని ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం సహకరించే పాత్ర వరకు పోషించవచ్చు. ఇటీవల కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని బలవంతంగా మార్గదర్శకులుగా చేరండి అన్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక నేనేమి ఎక్కువ తక్కువ విశ్లేషించకుండా రాధాకృష్ణ చేసిన విశ్లేషణలోని ముఖ్యమైన అంశాలే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు నేల విడిచి సాము చేస్తూ ఉంటాడు. 2, ఆచరణ సాధ్యం కాని ఆలోచనలంటే చంద్రబాబు నాయుడుకు చాలా ఇష్టం. 3, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా తలమాసిన సలహాలు ఇచ్చేవారు ఉంటారు, తీసుకునేవారు ఉంటేనే ఇచ్చేవారు ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆ మాట రాధాకృష్ణ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. బట్ తలమాసిన సలహాలు ఇచ్చేవారు ఆయన చుట్టూ చేరుతారు. 4, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా తలమాసిన సలహాలు ఇచ్చేవారు ఆయన చుట్టూ చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రచించి అందులోకి ఆయనను లాగుతూ ఉంటారు. 5, 1999, 2004 మధ్య కాలంలో కీర్తికి ఆశపడి చంద్రబాబు నాయుడు ప్రజలకు దూరమయ్యాడు. ప్రజలకు నాయకుడిగా కాకుండా రాష్ట్రానికి సీఈఓలాగా వ్యవహరించాడు. 6, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ టైం గవర్నెన్స్ అంటూ రాజకీయాలు వదిలేసి సమావేశాలు, సమీక్షలతోనే గడిపేశాడు. 7, ముఖ్యమంత్రిగా 2024లో జగన్ స్వయంకృతాపరాధంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడంతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఊదరగొట్టారు. దానిపైన విమర్శలు వచ్చాక కాస్త తగ్గించారు, మార్చుకున్నారు అంటున్నారు. కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి అదనంగా క్వాంటమ్ వ్యాలీ అని కూడా అంటున్నాడు. దానిపైన నాకైతే విమర్శ లేదు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఊదరగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు, గత అనుభవాలు మరిచి అని కూడా అంటున్నాడు. దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇది ఈ దిక్కుమాలిన సలహా అని రాధాకృష్ణ అంటున్నాడు. సరిగ్గా నేను ఇదే అన్నాను. మీరు ప్రభుత్వం సహకరించాల్సిన రోల్ ప్లే చేయాలి తప్ప ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమం కాదు అని. సో ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అదే మాట అంటున్నాడు. నేను అనని తీవ్రమైన పదజాలం, దిక్కుమాలిన సలహా, పగటి కళ, పిచ్చి అన్న పదాలు కూడా రాధాకృష్ణ వాడాడు. 2029 నాటికి జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమా అనే కనీస అవగాహన కూడా లేకుండా, కనీస అవగాహన అండర్లైన్ లేకుండా మార్గదర్శకులకు బలవంతంగా, అండర్లైన్ బలవంతంగా బాధ్యతలు అప్పజెప్తున్నారు. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శ. అంటే మార్గదర్శకులకు బలవంతంగా అప్పజెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకు పేదరిక నిర్మూలన P4 ద్వారా సాధ్యమవుతుందా అన్న కనీస అవగాహన కూడా లేకుండా ఆలోచిస్తున్నాడు. ఈ దిక్కుమాల సలహాను ఎవరో ఇస్తే దాని వెనకాల పడుతున్నాడంటూ రాధాకృష్ణ తీవ్రమైన విమర్శలు చేశారు. పేదరికం లేని సమాజము ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమా అనేది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించకుండా మాట్లాడుతున్నాడు అన్నది రాధాకృష్ణ పదవ విమర్శ. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేటువంటి సలహాలు ఇచ్చిన వారంటూ కూడా విమర్శిస్తున్నారు. సలహాలు ఇచ్చేవారు భ్రష్టు పట్టిన సలహాలు ఇస్తే, తలమాసిన సలహాలు ఇస్తే, దిక్కుమాలిన సలహాలు ఇస్తే ఆ సలహా ఇచ్చిన వారిని ఎంత తిరిగితే ఏం లాభం? సో ఆ సలహాలు తీసుకునే వారి మీద ఉంటుంది కదా. సలహాలు ఇచ్చేవారు ఎప్పుడు ఉంటారు సలహాలు రావులు, మనం తీసుకుంటామా లేదా అన్నది కదా పాయింట్. అందువల్ల చంద్రబాబు నాయుడు పైన విమర్శల కన్నా ఎక్కువ
సలహాలు ఇచ్చిన వారిపైన రాధాకృష్ణ చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. తప్పు సలహాలు ఇచ్చిన వారిది కాదు. ఎందుకంటే ఒకతను అన్నాడట, బాగా అప్పుల పాలై దివాలా తీశాక ప్రతి విధవ వచ్చి నాకు అప్పిచ్చాడు, వాడు ఎంత కాదని ఇంటికి వచ్చి అప్పిచ్చాడు, వాడు అప్పు ఇవ్వను అంటే అయిపోయేది కదా, నేను అప్పుల పాలు అయ్యేది వాడిని కాదు కదా, వాడు దివాలా తీసినాడు, పనికి మాలినాడు, దిక్కు మాలినాడు, నాకు అప్పిచ్చాడని తిట్టాడట. అప్పిచ్చేవాడిని తిడితే లాభం ఏంటి? అప్పు తీసుకున్నవాడిని తప్పవుతుంది తప్ప ఇచ్చేవాడిని తప్పవుతుందా? అప్పులు తీసుకునేవాడు ఉన్నంతకాలం అప్పులు ఇచ్చేవాడు ఉంటాడు, సలహాలు తీసుకునేవారు ఉన్నంతకాలం సలహాలు ఇచ్చేవారు ఉంటారు. సప్లై డిమాండ్ సృష్టించదు, డిమాండ్ సప్లైని సృష్టిస్తుంది ఎప్పుడైనా. ఇది బేసిక్ ప్రిన్సిపల్ కదా. ఇక్కడ డిమాండ్ సలహాలు తీసుకునే చంద్రబాబు నాయుడు, ఈ సప్లై సలహాలు ఇచ్చే భ్రష్టు పట్టిన అధికారులు. సో తలమాసిన సలహాలు ఇస్తుంటారు. సో అందువల్ల ఈ డిమాండ్ సప్లై సూత్రాన్ని రాధాకృష్ణ గుర్తించినట్లేరు. 11వది, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే సలహాలు ఇచ్చిన వారి జ్ఞానము ఏ పార్టీదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాధాకృష్ణ. అంటే సలహాలు ఇచ్చిన వారి జ్ఞానాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అదేతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యము అనడంతో ఇది కలగాబలగమైంది అని వ్యాఖ్యానిస్తూ రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడుకు P4 పథకం నష్టంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. 12వ పాయింట్, ఇది చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా నష్టం కలిగిస్తుంది అన్నదానికి రాధాకృష్ణ ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సుమారు 1 కోటి మంది పేదవారు ఉంటారు, అఫీషియల్గా పేదవారు. వాళ్ళు పేదవారు కాదు తర్వాత సంగతి. సో రాధాకృష్ణ అన్నది నిజం. ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా తెల్ల రేషన్ కార్డులు చాలామందికి ఉంటుంది. అలా 1 కోటి మంది పేదలు ఉంటారు. ఇప్పటి వరకు 11 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించారు. ఈ 11 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందా లేదా అది తర్వాత సంగతి. కానీ 89 లక్షల మంది కుటుంబాలలో ప్రభుత్వానికి దూరం కారా? ఏ పథకమైనా అందరికీ వర్తించాలి. ఇది రాజశేఖర రెడ్డి పేరు చెప్పలేదు, కానీ రాధాకృష్ణ రాజశేఖర రెడ్డి సాచురేషన్ పద్ధతిని ప్రస్తావిస్తూ ప్రశంసిస్తున్నారు. కానీ వాస్తవంగా సాచురేషన్ పద్ధతి కూడా అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరికీ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో ఫీ రీఎంబర్స్మెంట్ కౌన్సిల్లో ప్రవేశపెట్టినప్పుడు సాచురేషన్ పద్ధతిలో అందరికీ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తానని రాజశేఖర రెడ్డి అంటే నేనే కౌన్సిల్లో రేజ్ చేశాను. ఇది కరెక్ట్ విధానం కాదు. మెరిట్ కమ్ మీన్స్ ఉండాలి. మెరిట్ ఉండి చదువుకునే అవకాశం ఉండి సామర్థ్యం లేని వారికి సహకరించాలి తప్ప 40%, 36% వచ్చిన వాళ్ళందరినీ ఇంజనీరింగ్కి ఫీజు కడితే అది రాష్ట్రానికి మంచిది కాదు, వారికి కూడా మంచిది కాదన్నాను. అప్పుడు రాజశేఖర రెడ్డి లేసి మీరు మేము అందరికీ ఇస్తామంటే ప్రొఫెసర్ గారు మీకేంటి అభ్యంతరం అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏ పథకం అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అందరికీ వర్తించడం లేదు అని రాధాకృష్ణ విమర్శిస్తున్నాడు. నేనైతే విమర్శించను. ఏ పథకమైనా లబ్ధిదారులు ఎవరో మోస్ట్ నీడీకి మాత్రమే రావాలంటాను. అందుకే ఇది నా విమర్శ కాదు, అది రాధాకృష్ణ వ్యాఖ్య మాత్రమే. సో అందువల్ల 89 లక్షల కుటుంబాలు దూరం అవుతారు అని అంటున్నారు. సో అదేవిధంగా ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 250 కుటుంబాలను దత్తత తీసుకున్నారు, మరి మిగతా పేద కుటుంబాలందరూ కినుక వహించరా అని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇక 13వది, అసలు ఈ బంగారు కుటుంబాల ఎంపిక కూడా శాస్త్రీయంగా జరగడం లేదు అంటున్నాడు. సో చాలా పథకాలలో లబ్ధిదారుల ఎంపిక శాస్త్రీయంగా ఉండదు, అది నిజం. అది ఇప్పుడు ఆయన ఇంకో ఉదాహరణ కూడా చెప్పాడు. కొన్ని చోట్ల ఆ మార్గదర్శకుల కన్నా ఎక్కువ ఆస్తులు బంగారు కుటుంబాల వాళ్ళకే ఉన్నాయని, మరి ఎవరిని పైకి తీసుకొస్తారో మనకు తెలియదు. మార్గదర్శకులుగా చేర్పించాల్సిన వారిని సంఖ్య పైన అధికారులకు టార్గెట్లు ఇస్తున్నారు. ఎందుకంటే బంగారు కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి. బంగారు కుటుంబాలు ఎంపిక శాస్త్రీయంగా జరగకపోతే గందరగోళంగా ఉంటే ఆటోమేటిక్గా మార్గదర్శకుల ఎంపిక కూడా గందరగోళంగా మారుతుంది. అందువల్ల మార్గదర్శకుల ఎంపికలో అధికారులకు టార్గెట్లు ఇస్తున్నారు.
ఫలితంగా సహాయం చేయాలనుకునే వారు కూడా ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు అంటున్నాడు రాధాకృష్ణ. నేను ఇదివరకు నా వీడియోలో కూడా చెప్పాను, ఏలూరులో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉటంకిస్తూ ఉద్యోగులు, హెడ్ మాస్టర్లు, ఉద్యోగులు అందరూ కూడా మార్గదర్శకులుగా చేరాలని ఆదేశాలు జారీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏమో చెప్తున్నాడు ఇది స్వచ్ఛందమని, అధికారులేమో ఆదేశాలు జారీ చేస్తున్నారు. స్వచ్ఛందానికి ఆదేశాలు ఉంటాయి ఎక్కడైనా. అలాగే సాలూరు మున్సిపాలిటీలో ఈవెన్ అంగన్వాడీలను కూడా మార్గదర్శకులుగా చేరమని ఆదేశించారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే రాధాకృష్ణ చెప్పింది నిజమే, మార్గదర్శకులను చేర్పించండి అని అధికారులకు టార్గెట్లు ఇచ్చే వరకు, టార్గెట్లను ఎలా అమలవుతుందో మనకు ఎమర్జెన్సీలో చూసాం కదా. కుటుంబ నియంత్రణ టార్గెట్ ఇస్తే పెళ్లి కాని వారికి కూడా ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కూడా బహుశా అలాగే జరుగుతుందేమో. మార్గదర్శకులుగా టార్గెట్లు ఇస్తే అంగన్వాడీలను కూడా పాపం మార్గదర్శకులుగా చేస్తారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళని బంగారు కుటుంబాల్లో చేర్చాలి. 14th మద్యము వ్యాపారులను, చిన్న చితక వ్యాపారులను, మద్యం షాపులు నడిపే వారిని కూడా మార్గదర్శకులుగా చేరమని బలవంతం చేస్తున్నారు. ఇది రాధాకృష్ణ ఆరోపణ. మరి మద్యం షాపులు నడిపే వారిని మార్గదర్శకులుగా చేసి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోమంటే వారు ఏం చేయాలి పాపం? వారికి మందు అలవాటు చేయాలి. ఒకవేళ అలవాటు లేకపోతే మార్గదర్శనం చేయాలి కదా, అదే పని కదా, ఇంకా వేరేది చేయగలుగుతారు. సో అందువల్ల మద్యం షాపులు నడిపే వారిని కూడా మార్గదర్శకులుగా చంద్రబాబు నాయుడు మారుస్తున్నాడు. ఇది రాధాకృష్ణ ఆరోపణ. దాంతోపాటు ఇంకో మాట కూడా అంటున్నాడు, ఆఖరికి అటు బంగారు ఎంపిక కాని వారేమో ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఇక మార్గదర్శకులుగా బలవంతానికి చేరుతున్న వారేమో ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు, ఒత్తిడి గురవుతున్న వారేమో. అందువల్ల ఇది ప్రభుత్వానికి చెంప దెబ్బ, గోడ దెబ్బ లాగా మారిపోతుంది అని. 15వ పాయింట్, ఏబిఎన్ రాధాకృష్ణ చాలా ఆసక్తికరమైన గణాంకాలకు కూడా తన విశ్లేషణలు ఇచ్చారు. ఆయన విశ్లేషణ ప్రకారము ఇప్పటి వరకు ప్రాథమిక సర్వేలో బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారిలో 26% అర్హులు కానివారే. వాస్తవంగా లెక్కలు తీస్తే ఇది ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది అని అన్నారు. ఇక వారి అవసరాల పైన ప్రాథమిక సర్వే చేస్తే 31% మంది ఉద్యోగాలు కావాలి మాకు అన్నారు. 22% మంది వైద్య అవసరాలని తీర్చమన్నారు. 31% జాబ్స్ అంటే 22% హెల్త్ నీడ్స్ మీట్ కావాలన్నారు. 9% 9% మాకు వ్యాపారాలు చేసుకోవడంలో సహకరించండి అన్నారు. అంటే 31 + 22 53 + 9 62. ఇక మిగిలిన 38% మాకు అన్ని విధాలుగా సహకరించండి అన్నారు. ఏది ఇది అది కాదు. ఇప్పుడు ఇది బంగారు కుటుంబాలకు అవసరాలని మార్గదర్శకులు ఇన్ని రకాలుగా తీయాలి. వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాలి, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి, వారికి వ్యాపారానికి సహాయం చేయాలి, ఇక పోగా అన్ని విధాలుగా సహకరించాలి. ఇది సాధ్యమా అని రాధాకృష్ణ అడుగుతున్నాడు. అందుకే ఆయన మొదలుపెట్టినప్పుడు ఇది ఆచరణ సాధ్యం కానిది, ఇది తలమాసిన సలహా, ఇది దిక్కుమాలిన సలహా, ఇలాంటి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే సలహా, ఈ సలహా ఇచ్చేవారి జ్ఞానము ఏ పార్టీది, ఈ సలహా ఇచ్చిన అంటూ ప్రారంభంలోనే దీన్ని యొక్క పగటి కలగా చంద్రబాబు నాయుడుకు పట్టిన పిచ్చిగా ఆంధ్రజ్యోతి హెడ్లైన్, నాది కాదు ఇది, P4 పిచ్చి, చంద్రబాబుకు P4 పిచ్చి పట్టుకుంది, ఇది హెడ్లైన్, నా హెడ్లైన్ కాదు, ఆంధ్రజ్యోతి హెడ్లైన్ ఇది. సో అందువల్ల ఆ రకంగా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు రాధాకృష్ణ. స్వచ్ఛందంగా జరగాల్సిన కార్యక్రమంలో ప్రభుత్వం దూరితే ఇలాగే ఏడుస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇక 16వ పాయింట్, క్షేత్రస్థాయి అవగాహన లేని వారు ఆచరణ సాధ్యమవుతుందా లేదా అని ఆలోచించకుండా చేస్తున్న తలతిక్క పని ఇది. ఇది రాధాకృష్ణ P4కి ఇచ్చిన నిర్వచనం. ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల సమావేశాలు పెట్టి గంటల కొద్దీ చర్చిస్తుంటే పారిశ్రామికవేత్తలు కూడా తిట్టుకుంటున్నారు.
సో ఇది ఆంధ్రజ్యోతి ఏబిఎన్లకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఇక 17వ పాయింట్, మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు నాయుడుకు సలహా ఇవ్వలేని పరిస్థితి ఉంది అని కూడా రాధాకృష్ణ అంటున్నారు. దాంతోపాటు ఈ P4కు సంబంధం లేని ఇంకో తీవ్రమైన విమర్శ కూడా చేశారు. కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రజాకంటకులుగా మారుతున్నారు. ప్రజాకంటకులు అండర్లైన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్నా అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అని ఇప్పుడిప్పుడే భావన కలుగుతోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్నా కూడా అరాచకంగా కూటమి ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారన్న భావన ఇప్పుడిప్పుడే కలుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేల గురించి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్య ఇది. ఇక అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యేల చేస్తున్న పనుల గురించి రాధాకృష్ణ చాలా వివరంగా చెప్పారు. తమ నియోజకవర్గంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఎమ్మెల్యేకు మాకేంటి అని అడుగుతున్నారట. ఆఖరికి ఇక రెవెన్యూ వ్యవహారాలైతే ఎమ్మెల్యేలు చేయాల్సిందంతా విశ్వరూపం చూపెడుతున్నారు. రిజిస్ట్రేషన్ కావాలన్నా ఎమ్మెల్యేల అనుమతి కావాలి. ఆఖరికి ప్రభుత్వ కాంట్రాక్టర్ల పైన ఎమ్మెల్యేల అజమాయిషి. ప్రభుత్వ కాంట్రాక్టర్లే కాదు, లేఅవుట్ వేసి వెంచర్లు చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టుకోవాలి. ఒక రకంగా అవినీతి సామ్రాజ్యాన్ని ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు కొందరు నడుపుతున్నారు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శ. మళ్ళీ చెప్పేది, ఇది ఏది నా విమర్శలు కాదు, నా వ్యాఖ్యానాలు కాదు. నేను ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన విశ్లేషణ మాత్రమే మీ ముందు పెడుతున్నాను. P4 పైన నా వ్యాఖ్యలు నేను చాలాసార్లు గతంలో చేశాను. నేను ఎందుకు ఇవి పెడుతున్నానంటే, మీకెవరికైనా ఈ వ్యాఖ్యానాలతో, విశ్లేషణలతో విభేదమున్నా, కోపమున్నా నా మీద పడకండి. రాధాకృష్ణ అడగండి. రాధాకృష్ణ అయితే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయేవాడు కాదని మీ నమ్మకము, నా నమ్మకం కూడా. అందుకే రాధాకృష్ణను అడగండి అని అంటున్నాను. ఎందుకంటే క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం ఎప్పుడైనా సమాజానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. అందువల్ల ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ నడిపే రాధాకృష్ణకు తనకున్న విస్తృత యంత్రాంగం ద్వారా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనే అవగాహన నాకన్నా బెటర్గా ఉండవచ్చు. అందుకే ఆయన అన్ని వివరాలతో, అంత తీవ్రమైన వ్యాఖ్యలతో విశ్లేషణ చేశాడు.